లైవ్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేపట్టారు. డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోని పలు రికార్డులు, ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ముఖ్యమైన పత్రాలు, నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భవన అనుమతులు, అలాగే టౌన్ ప్లానింగ్కు సంబంధించిన వ్యవహారాలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని సోదాలు చేపట్టారు. డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోని పలు రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భవన అనుమతులు, అలాగే టౌన్ ప్లానింగ్కు సంబంధించిన వ్యవహారాలు అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సుధీర్, ఏంటి టౌన్ ప్లానింగ్ అధికారులను ఇప్పటికే విచారిస్తున్నట్లు తెలుస్తుంది, అప్డేట్ ఏంటి? మనోజు, తిరుపతి నగర సంస్థ కార్యాలయంలో చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం ఏసీబీ దాడులు కొనసాగించారు అకస్మాత్తుగా. అయితే మొత్తం కూడా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి విభాగాలలో సోదాలు చేపట్టి ఎవరైతే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది ఉన్నారో వీళ్ళంతా కూడా డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లన్నీ కూడా వైండింగ్ చేయడము, 100 ఫీట్లు ఏర్పడము, ఇక్కడ ఉన్నటువంటి భవనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అందులో ఎంతవరకు వీళ్ళు పరిమితం ఉన్నటువంటి పర్మిషన్ ఇచ్చారో అనేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తిరుపతి నగరానికి సంబంధించినటువంటి మొత్తము డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని విచారణలో భాగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క సిబిఐ సంబంధించిన ఏసీబీకి సంబంధించినటువంటి డిఎస్పీ విమల్ కుమారి ఆధ్వర్యంలో ఈ బృందం అంతా కూడా మొత్తము పూర్తిగా సోదాలు చేపట్టే పరిస్థితి ఉంది. తిరుపతి కాకుండా విశాఖపట్నము, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం ఈ ప్రాంతాలంతా కూడా ఒక్కసారిగా ముఖముడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలు చేస్తున్నటువంటి తరుణంలో తిరుపతి నగరంలో అయితే ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైతే పలు కీలకమైన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయనేటువంటి సమాచారం కూడా వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ డిఎస్పీ విమల్ కుమార్ కూడా మాట్లాడడం జరిగింది. అవకతవకలు జరిగినటువంటి తరుణంలో వాళ్ళకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామని, అలాగే ఈ యొక్క భవనాలకు సంబంధించి, కాంప్లెక్స్లకు సంబంధించి ఏవైతే వీళ్ళకి అప్రూవల్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఇవన్నీ కూడా సోదాలు చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రదేశాలలో వాళ్ళ పరిమితికి మించి మరి వాళ్ళకి కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి భవనాలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. G+4 ఉండాల్సింది G+5 పైన 6, 7 కూడా వేసినటువంటి భవనాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించి దానిపైన విచారణ కూడా చేస్తున్నారు. తిరుపతి నగరమే కాకుండా ఈ యొక్క తుడా పరిమితి లిమిట్స్ లో మున్సిపల్ సంబంధించినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నగర లోపల ఉన్నటువంటి భవనాలు కావచ్చు, నగరం బయట పరిసర ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి భవనాలు కావచ్చు, వీటి మీదంతా కూడా పూర్తిగా విచారణ కొనసాగించి సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.